హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు ది మౌనికా సింహ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసేసి పుదీనా పకోడీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి. ప్రోటీన్ పకోడీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను ఈ పకోడీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా పుదీనా వచ్చేసేసి కొద్దిగా వెనిగర్లో వేసి క్లీన్ చేసి తీసుకున్నానండి. మామూలుగా వాటర్తో కాకుండా కొద్దిగా వెనిగర్ వేసి క్లీన్ చేసుకోండి, ఆకుకూరలు చాలా బాగా క్లీన్ అవుతాయి. ఈ పుదీనా వచ్చేసేసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను. అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్, కొద్దిగా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వాము, అలాగే కొద్దిగా పసుపు, మన కారానికి సరిపడేంత కారం యాడ్ చేసుకోవాలి. మనం కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా తినే పని అయితే కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. స్పైసీనెస్ తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసేసి పుదీనా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండాలండి. పుదీనా వచ్చేసేసి 4 ఇంతల పుదీనా తీసుకుంటే మనము 1 ఇంతు ఆనియన్ తీసుకోవాలన్నమాట. పుదీనా క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. పుదీనా పకోడీ వచ్చేసేసి ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదండి. ఆనియన్ అండ్ ఉప్పు, కారం ఇవన్నీ పుదీనా బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ నేను శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఒకేసారి పిండి యాడ్ చేయకుండా పిండిని కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ నేను వాటర్ అనేది అస్సలు యూస్ చేయలేదండి. ఈ ఆనియన్లో ఉన్న వాటరు అలాగే పుదీనాలో ఉన్న ఈ తేమ శాతంతో ఇక్కడ నేను మొత్తం పిండిని కలిపేసుకున్నాను. ఇక్కడ మీరు సైడ్ చూస్తే అర్థమవుతుంది, వాటర్ అనేది అస్సలు యాడ్ చేయలేదన్నమాట. ఈ విధంగా కలిపి పెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట. వాటర్ యాడ్ చేయకుండా కలుపుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ నేను స్టవ్ మీద కళాయిలో ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా పకోడీ వేసుకోవాలి. 2 ఫింగర్స్తో ఇలా ప్రెస్ చేస్తూ వేసుకుంటే ఏంటంటే ముద్దలుగా లేకుండా మనకు పకోడీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మనం పుదీనా యాడ్ చేసాం కాబట్టి డైరెక్ట్ ఆనియన్ పకోడీ వేసుకున్నట్టు వేసుకోకూడదు. ఇలా కొంచెం క్రష్ చేస్తూ వేస్తే ఏంటంటే కొంచెం పుదీనా క్రష్ అయినట్టు అయ్యి మనకి పకోడీ అనేది క్రిస్పీగా ఉంటుంది. మనకి పకోడీలో పుదీనా యాడ్ చేసుకున్నాం కాబట్టి పుదీనా కూడా ఈక్వల్గా డీప్ ఫ్రై అయ్యి ఫ్రెష్గా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ నేను మొత్తం వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని నెక్స్ట్ ఇంకా తీసేసుకున్నాను. చాలా త్వరగా డీప్ ఫ్రై అయిపోతాయండి, ఎక్కువ టైం అయితే పట్టదు. అలాగే పకోడీ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ అనేది హైలోనే ఉంచుకోండి, అలా అయితే ఆయిల్ పట్టకుండా ఉంటుంది పకోడీకి వచ్చేసేసి. ఇక్కడ నేను సెకండ్ టైం కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ టైం తీసేసుకొని సెకండ్ టైం కూడా డీప్ ఫ్రైకి వేసేసుకుంటున్నాను. నార్మల్గా గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నోళ్ళు ఇలా శనగపిండివి డీప్ ఫ్రైవి తినాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ట్రై చేసి చూడండి, అసలు గ్యాస్ అనేది పట్టదు. శనగపిండిలో మనం ఇక్కడ వచ్చేసేసి పుదీనా యాడ్ చేసాం కాబట్టి అసలు గ్యాస్ అనేది పట్టదనమాట. ఇక్కడ నేను డీప్ ఫ్రై అయిపోయాయి, సెకండ్ టైం కూడా తీసేసుకున్నాను. సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకునే స్నాక్స్. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.